హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చానండి. గ్లూటెన్ ఫ్రీ కస్టర్డ్ కుకీస్. ఇవి చాలా రుచిగా ఉంటాయండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. కానీ దీంట్లో మనం మైదా గాని గోధుమ పిండి గాని వాడలేదు, బియ్యం పిండితో చేసాము. అందుకనే ఇవి గ్లూటెన్ ఫ్రీ. బియ్యం పిండితో కుకీస్ ఏంటి అనుకుంటున్నారా? మరి ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటాయి. పైన ఫ్రూట్ అండ్ నట్టే కాకుండా ఇలాగా చాక్లెట్ పెట్టి చాకోఫిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. రకరకాలుగా చూపించాను, తప్పకుండా మీరు ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా సులువుగా చేసుకునేలాగా ప్రతి చిన్న టిప్ కూడా నేను చూపించాను. మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ కప్ ఉంది కదండి, ఈ కప్పుతో 3/4 కప్పు అంటే 3/4 వంతు షుగర్ తీసుకొని మనం మెత్తగా పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బటర్ నేను 3 క్యూబ్స్ వేసుకున్నాను. కప్పు కొలత అనుకోండి. బటర్ ఆయిల్ రెండు కలిపి దగ్గర దగ్గర 1/2 కప్పు ఉంటుంది. ఇక్కడ నేను ఆయిల్ బటర్ రెండు వాడుతున్నాను. ఫ్రిడ్జ్ లో తీసుకున్న వెంటనే బటర్ వేసేసుకోవాలి. అలాగే దగ్గర దగ్గర 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పట్టింది. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. మనం షుగర్ పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుంటున్నాం. అలాగే ఇంత మాత్రం సాల్ట్ అండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. ఇదంతా కూడా ఇలాగా విస్కర్ తో మనం కలుపుకోవాలి. కొద్దిగా టైం పడుతుందండి, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈ బటర్ అంతా కూడా మెల్ట్ అవుతూ ఈ షుగర్ తో చక్కగా కలుస్తూ బ్లెండ్ అవుతుంది. మీరు ఎలక్ట్రిక్ విస్కర్ కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇలాగా ఈ విస్కర్ ని యూజ్ చేసి ఇలాగా కలుపుకోవాలి. క్రీమీగా రావాలి. చూసారా, ఇలాగా క్రీమీగా వస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. కాస్త ఓపిక్గా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక ఎగ్ వేస్తున్నానండి. ఎగ్ వేస్తే చాలా ఫ్లఫీగా వస్తాయి. ఎగ్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. దానికి 1 టీ స్పూను అవిసె గింజలు పొడి చేసుకుని, మనం పాలు వాడతాం దాంట్లో కలిపేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు ఎగ్ లేకుండా. వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎగ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది, కానీ ఎగ్ వేస్తే ఒక 1% ఇంకొద్దిగా బెటర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంత మాత్రం పాలు వేసుకోవాలి. అంటే ఇందాక చూపించిన రైస్ కప్ ఉంది కదా, దాంతో అయితే ఒక 1/4 కప్పు పాలు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా బ్లెండ్ అయిన తర్వాత ఒక జల్లెడి తీసుకొని అదే కప్పుతో 1.5 కప్పు ముందు నేను ఈ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇది మనం మామూలుగా మిల్లు పట్టించిందేనండి. దోశలకు పోసుకుంటాం కదా బియ్యం, అదే బియ్యంతో నేను పిండి పట్టించాను. పిండి మెత్తగా ఉండాలి. అదే కప్పుతో 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్. మొత్తంగా 2 కప్పులు బియ్యం పిండి పడుతుందండి. 1/2 కప్పు పక్కన పెట్టుకున్నాను. ఇంత మాత్రం అంటే 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకుంటూ జల్లించుకోవాలి. అప్పుడు చక్కగా కలుస్తుంది. మైదా పిండి కానీ గోధుమ పిండిలో కానీ గ్లూటెన్ ఉంటుందండి. ఈ బియ్యం పిండిలో అయితే గ్లూటెన్ ఉండదు. చాలా హెల్దీ కూడా. పైగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇదంతా జల్లించేసుకున్నాము. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనం మైదా పిండి కలుపుకున్నాం అనుకోండి, మనకు వెంటనే కలిసిపోయి చక్కగా ముద్దగా అవుతుంది. బియ్యం పిండి ఏమవుతుందంటే కాస్త నీరంతా తేమగానే అంతా పీల్చుకుంటూ ఆ మాయిస్నెస్ అంతా పీల్చుకొని కాస్త డ్రై అవుతుంది. చూసారా, ఇప్పుడు లూజ్గా ఉంది కదా, నేనేం చేస్తున్నాను, కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ మళ్ళీ ముద్ద అయ్యేలాగా కలుపుకుంటున్నాను. అలాగని మరీ ఎక్కువగా కలుపుకోకూడదు, ఎందుకంటే ఆ బియ్యం పిండి తేమంతా పీల్చుకొని దగ్గర పడుతుంది అనమాట. కాబట్టి ఎంత వేయాలో అంతే వేసుకోండి. మొత్తంగా నాకు ఎంత బియ్యం పిండి పట్టిందంటే 2 కప్పులు బియ్యం పిండి పట్టిందండి. ముందు వేసుకున్నాను, తర్వాత ఇప్పుడు వేసుకున్నది మొత్తంగా కలిపి. సో చూసుకుంటూ కలుపుకోండి. దానికి తగ్గట్టుగానే కస్టర్డ్ పౌడర్ కానీ షుగర్ కానీ మీరు యాడ్ చేసుకోవాలి. కుకీస్ ఎప్పుడు కూడా జస్ట్ స్వీట్ గా ఉంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా ప్రాసెస్, మరి డ్రైగా అయితే అవ్వకూడదు. ఇలా ముద్ద కింద ఫామ్ అవుతుంది కదా, ఇది చాలండి. ఈ స్టేజ్ లో మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, దగ్గర పడిపోతుంది, తేమంతా పీల్చుకుని. కొద్దిగా టేస్ట్ చూడండి. మీకు స్వీట్నెస్ సరిపోవట్లేదు అనిపిస్తే ఇంకాస్త పంచదార పొడి వేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, 1 టీ స్పూన్ అలాగా, ఆ ఫ్లేవర్ కోసం అంతే. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ బియ్యం పిండి అంతా కూడా చక్కగా నానుతుంది, తేమనంతా పీల్చుకుంటుంది. ఆ పాలు అన్ని వేస్తాం కదా, పీల్చుకుని చక్కగా ఉండగడుతుంది. ఈ లోపు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలు, మీరు కావాలంటే బాగా సన్న ముక్కలు చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలాగా మీరు ముక్కలు చేసుకోండి. ఇంకా సన్న ముక్కలు కావాలంటే ఇంకా సన్నగా పొడిలాగా మీరు చేసి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా
కట్ చేసి రెడీ పెట్టుకోండి. నేను అవెన్లో చూపించట్లేదు, మామూలుగా కుక్ టాప్ మీద చూపిస్తున్నాను. ఇలా అల్యూమినియం ప్లేట్ తీసుకోండి, ఏదైనా ఫ్లాట్గా ఉన్నది, మరి పల్చగా ఉన్నది కాకుండా కాస్త మందంగా ఉన్నది తీసుకోండి. ఆయిల్ పట్టించి రెడీ పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, దగ్గర 1 గంట టైం పడుతుందండి. చూసుకోండి, ఇలా రావాలన్నమాట. చూస్తున్నారా ఎంత ఫ్లేకీగా వచ్చిందో, పిండంతా అలా రావాలన్నమాట. ఇలా వస్తే కరెక్ట్ గా కుకీస్ అన్ని కూడా చక్కగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఒక స్కూప్ ఏదైనా ఇలా తీసుకోండి, ఒక స్పూన్ గాని, ఎందుకంటే మెజర్ అంతా ఈక్వల్ గా ఉండాలి కదా, అన్ని కుకీస్ ఒకటే సైజ్ లో ఉండాలి కదా, దానికోసం మీరు ఆ స్కూప్ షేప్ లో కూడా కుకీస్ ని చేసుకోవచ్చండి, నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. జెంటిల్ గా ప్రెస్ చేసుకోవాలండి, మరి ఇలా ఒత్తేసుకోకూడదు గట్టిగా. మన చేతి వేడిక వెన్నది వేసాం కదా, అవి కరిగిపోతాయి అన్నమాట. సో చాలా జెంటిల్ గా చేసుకోండి. అలాగా రౌండ్ బాల్స్ చేసుకొని పెట్టుకోండి. ఒకదాని నుంచి ఒకదానికి మధ్యలో కాస్త గ్యాప్ వదులుకుంటూ పెట్టుకోండి, ఎందుకంటే బేక్ అయినప్పుడు మళ్ళీ కాస్త స్ప్రెడ్ అవుతాయి కదా, దానికోసం ఇలాగా దూరంగా పెట్టుకోండి. మిగిలిందంతా కూడా ఆ పిండంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. మళ్ళీ ఇప్పుడు రకరకాల షేప్స్ చూపిస్తున్నాను, ఇలా జెంటిల్ గా ఒత్తుకోండి. ఇది ఒక పద్ధతి, ఓకేనా? ఇలా అన్ని ఒత్తుకుని ఇలా బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఎలా చేస్తున్నానంటే, కుకీస్ మనకి రకరకాలుగా దొరుకుతాయి కదా షాప్స్ లో, అన్ని షేప్స్ చూపిస్తున్నాను, బిగినర్స్ కి ఈజీగా ఉంటుందండి. ఇలాగా రౌండ్ గా జస్ట్ జెంటిల్ గా ఒత్తుకోండి, అప్పుడు చక్కగా కుకీస్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇలాగా అన్ని నేను రౌండ్ గా జెంటిల్ గా ఒత్తుకున్నాను. ఇదంతా కూడా చల్లారిన పాలు ఉంటాయి కదా, వాటితో పైన బ్రష్ చేసుకున్నాను. అప్పుడు చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అతుక్కుంటాయి అనమాట. ఇలా మందంగా ఉన్న ఒక ప్యాన్ లో నేను స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. ప్రీ హీట్ చేసుకోవడం అనమాట. మీరు మైక్రోవేవ్ లో కానీ ఓటీజీలో కూడా సేమ్ ప్రీ హీట్ చేసుకుని చేసుకోండి. ఇలా పాలు మనం పూసాం కదా, బ్రష్ చేసాం కదా, దానివల్ల ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టినప్పుడు పడిపోకుండా చక్కగా అతుక్కొని ఉంటాయన్నమాట. మనకి రెడీ అయిపోయినాయి. అవెన్ కూడా ప్రీ హీట్ అయిపోయింది. మందంగా ఉన్న ప్యానే తీసుకోండి. మూత పెట్టేసుకొని ఫ్లేమ్ ని లో పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. మంచి సువాసన వస్తుంది అనమాట బేక్ అవుతున్నప్పుడు, అదే గుర్తు. 20 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు నేను చూపించిన విధంగా చేస్తే గనక. మీరు మధ్యలో చూసుకుంటూ ఉండండి. చూసారా, జస్ట్ బ్రౌన్ గా అవుతుంది, అంతే అయిపోయింది. మనకి రెడీ అయిపోయినాయి ఇవి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వదిలేయకూడదండి, వెంటనే తీసేసుకొని వైర్ ర్యాక్ మీద వేసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి అనమాట బేక్ అయిపోతాయి. ఇలా వైర్ ర్యాక్ మీద వేసుకున్నాం అనుకోండి, ఆ కిందంతా కూడా మెత్తబడిపోకుండా చక్కగా అవి పైనుంచి కింద నుంచి ఆరి అవి చక్కగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంతేగాని వెంటనే మనం ఆరకుండా మనం బాక్స్ లో వేసేసుకోకూడదు, లేదంటే ప్లేట్ లో వేసుకోకూడదు. ఇలాగ వైర్ ర్యాక్ మీద వేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ప్లేట్ ని శుభ్రంగా అంతా క్లీన్ చేసేసుకొని టిష్యూతో మళ్ళీ కాస్త ఆయిల్ పట్టించి వేరే కుకీస్ చేస్తున్నాను. చాక్లెట్ ఉంటుంది కదా, మనకి రెడీమేడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, మనకు నచ్చిన చాక్లెట్, మిల్క్ చాక్లెట్ తీసుకొని ఇలాగా మనం మొత్తం అంతా కూడా కవర్ చేసేసుకోవాలి. అప్పుడు చాకోఫిల్స్ లాగా రెడీ అవుతాయి అనమాట. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు కదండి ఇవి. ఎవరికైనా చాకోఫిల్స్ అంటే బాగా నచ్చుతాయి. మనం మామూలుగా డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, దాంట్లో బటర్ వేసుకొని మనం చాక్లెట్ రెడీ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అలా క్యూబ్స్ ని పెట్టేసుకున్నాం. అయితే చాక్లెట్ ని మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా, అలా ముక్కలుగా కట్ చేసి మనం ఒక్కొక్క క్యూబ్ పెట్టేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కూడా సీల్ చేసేసుకోవాలి ఇలా రౌండ్ గా, ఓకేనా? జెంటిల్ గా ఇందాక చూపించినట్టుగా మొత్తం కాస్త దూరంగా అన్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఈజీగా మనం గ్లూటెన్ ఫ్రీ అంటే మనం బియ్యం పిండితోనే రకరకాల కుకీస్ ని ట్రై చేయొచ్చండి. అసలు ఎవరికైనా కూడా మనం చెప్తే కానీ అర్థం కాదనమాట. ఇవి బియ్యం పిండితో చేశారా అంటే ఎవ్వరు నమ్మరు అనమాట, అంత బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, పైగా నిల్వ కూడా ఉంటాయి. ఎయిర్టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ పని కూడా ఉండదు. ఇలా అన్ని రెడీ అయిపోయినాయి. కావాలంటే బాగా మెత్తగా అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు ఈ ప్లేట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. పెట్టుకొని అప్పుడు అవెన్ ని మళ్ళీ ప్రీ హీట్ చేసుకొని, ఇందాక చూపించాను కదా ప్రీ హీట్ చేసుకోవాలని, అలా ప్రీ హీట్ చేసుకొని కింద స్టాండ్ పెట్టుకొని చూసారా, మూత పెట్టేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్ లో ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. కాస్త లిఫ్ట్ చేస్తే చూసారా బ్రౌన్ గా అయిపోయింది. ఇంకా ఇవి రెడీ అయిపోయినాయి అండి. ఇంకోటి మంచి సువాసన కూడా వస్తుంది అనమాట, అదే గుర్తు. ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ వైర్ ర్యాక్ మీద వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి సెకండ్ బ్యాచ్ కూడా అయిపోయింది.
ఇప్పుడు కస్టర్డ్ కుకీస్ ఇలా చేస్తారన్నమాట. ఎక్కువ శాతం ఫోర్క్ ఉంటుంది కదా, దానికి కాస్త ఆయిల్ పట్టించుకొని ఇలా జెంటిల్ గా ప్రెస్ చేయండి. ఉండలు బాల్స్ చేసుకున్న తర్వాత ఇలా జెంటిల్ గా ప్రెస్ చేస్తే ఈ షేప్ లో వస్తాయి అనమాట. మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చండి. ఇది అది అని అంటూ ఏమీ లేదు. చక్కగా అదే మనం పిండిలో డ్రై ఫ్రూట్స్ కలిపేసుకొని కూడా బాల్స్ చేసుకొని ఒత్తుకోవచ్చు. ఇంక మన ఇష్టం అండి, మన క్రియేటివిటీ, టేస్ట్. మూత పెట్టేసుకొని ఇవి కూడా బేక్ చేసేసుకున్నాను. చూసారా, ఇవి కూడా చక్కగా మనకి మంచి కలర్ లో రెడీ అయిపోయినాయి. కుకీస్ అన్ని రెడీ అయిపోయినాయి అండి. ఒకటేమో ప్లెయిన్ కస్టర్డ్ కుకీస్ మన ఫోక్ తో మనం ప్రెస్ చేసినవి, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి చేసినవి, ఇంకోటేమో చాకోఫిల్స్, అన్ని రెడీ అయిపోయినాయి. చాలా బాగా కుదిరాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను బియ్యం పిండితో చూపిస్తున్నాను. ముందు ముందు నేను రకరకాల మిల్లెట్స్ తో కూడా చూపిస్తాను. చూస్తున్నారా లోన్ ఎంత గుల్లగా వచ్చినాయో, చాలా గుల్లగా వచ్చినాయండి. థైరాయిడ్ అలాంటి వాళ్ళు మిల్లెట్స్ ని తినలేరు కదా, బియ్యం పిండి అయితే అందరికీ సెట్ అవుతుందని ఫస్ట్ దీంతో చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అనమాట, అంత బాగుంటాయి. చూసారా, ఇదేమో చాకోఫిల్స్ అనమాట. ఇది కూడా చక్కగా కుదిరింది. ఇదేమో ప్లెయిన్ కుకీస్. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే చక్కగా చాలా రోజులు నిలవ కూడా ఉంటాయి. మిగిలిన పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2 రోజులు వాడుకోవచ్చు, నెక్స్ట్ రోజు కూడా చేసుకోవచ్చు, అంతకుమించి వద్దు. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.